క్షేత్ర దర్శనము ఒక గొప్ప ఆర్తికి పరిహారంగా చెప్తారు. సాధారణంగా లోకంలో అందరూ ఏం కోరుకుంటారు? అష్టాదశ శక్తిపీఠాలు చూడాలండి, అలాగే ద్వాదశ జ్యోతిర్లింగాలు చూడాలండి అని కోరుకుంటారు. 12 జ్యోతిర్లింగములు ఉన్నాయి కదా మనకి. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలి మల్లికార్జునం ఆ స్తోత్రాలు కూడా ఉన్నాయి. ఆ ద్వాదశ జ్యోతిర్లింగములు, అష్టాదశ శక్తిపీఠములు, 18 శక్తిపీఠములు చూడాలని కోరుకుంటారు. ఏ కారణము చేతనైనా ఆరోగ్యము సహకరించకో, సంకల్పం చేసే సమయానికి వెళ్ళగలిగినటువంటి అవకాశము కొరబడియో, అది పూర్తి చెయ్యలేకపోతే అష్టాదశ శక్తి పీఠములను, ద్వాదశ జ్యోతిర్లింగములను వీడు దర్శనము చేశాడు అన్న ఫలితాన్ని పొందాలి అంటే ఘంటసాల క్షేత్రమునకు వెళ్ళి దర్శనం చేసుకుని వస్తే చాలు. వాళ్ళు ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్ర దర్శనము, అష్టాదశ శక్తిపీఠ దర్శనము చేసినట్లే అని స్కాంద పురాణం చెప్పిన విశేషాన్నే చాలా తేట తెలుగులో తేలిక భాషలో ఆ దివిసీమ శతకంలో రామలింగేశ్వరరావు గారు మనకందరికీ కూడా అందించారు.